చాలా నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ అనేది అంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎక్కడైతే వ్యతిరేకత ఓటు కాంగ్రెస్ ఓడినమాట వాస్తవం అంటే అది ఆ వాస్తవం కాబట్టి ఈరోజు ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసిండ్రు. బీజేపీ వైపు కొంచెం దక్షిణ తెలంగాణలో కొంచెం వైపు వెళ్ళినమాట వాస్తవం. బట్ ఎంపీ ఎలక్షన్లకు వచ్చే వరకు గణనీయంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్ళింది. కారణం ఏంటన్నా కావాలని ఏమన్నా చేసిందా ఈ రెండు పార్టీల లాలూచి అనుకోవచ్చా? లాలూచి ఒకటి ముఖ్యమంత్రి అనుసరించినటువంటి వ్యవహారం ముఖ్యమంత్రి ఎప్పుడైతే బీజేపీ మోడీ బడే బాయ్ అని అనడం, నేను చోటే బాయ్ బడే బాయ్ గుజరాత్ మోడల్ అనడంతో బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ శ్రేణులకు ఈయనకు సంబంధించిన ఒక సిగ్నల్ ఇచ్చినట్టుగా అనిపించింది. ఇంటర్నల్ గా ఒకే తీరుగా ఉంటుంది. అదేవిధంగా బండి సంజయ్ మాట్లాడుతున్నా ఆ రకమైనటువంటిదే ఉన్నది. బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఒకే వేవ్ లెంత్ లో ఉన్నారు, ఒకే తీరు. అదేవిధంగా మోడీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా అలానే ఉంది. మోడీ బడే బాయ్ అనడం, చోటే బాయ్ అనడం, గుజరాత్ మోడల్ అనడం, ఒక దగ్గర మోడీని అడిగితే కూడా బడే బాయ్ అంటుండు. అంటే నాలాగా ఉండాలి అంటే ఒక సిద్ధాంతమైనటువంటి ఫైట్ జరుగుతుంటే ఒక కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ని ఆయన కూడా విమర్శ చేయలే. ఇప్పుడు సిద్ధాంతపరమైనటువంటి ఫైట్ జరుగుతుందని కాంగ్రెస్ రాహుల్ గాంధీ రోజు మొత్తుకుంటుంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక చీఫ్ మినిస్టర్ మాత్రం వాళ్ళ పార్టీకి సంబంధించిన మోడీని పొగుడుతుంటాడు. వేసుకోండి. ఇవన్నీ ఓ రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీలో, బీజేపీలో క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గము, ఈయనకు సంబంధించినటువంటి మనుషులు వీళ్ళంతా కూడా అటువైపు మొగ్గినట్టు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. బయటికి మాత్రం ఫైట్ చేస్తున్నట్టు కనిపించింది. రేవంత్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు వల్ల కాంగ్రెస్ పార్టీకి జరిగినటువంటి నష్టం అది. ఇది అదే మొత్తానికన్నా ఇప్పుడు ఈ రోజు అంటే ఒక గేమ్ చేంజర్ అంటారు కదా, అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి అంటే కేసీఆర్ మీద ఉన్న అభిమానం ఏ రేంజ్లో ఉంటుంది, అసలు ఆయన ఎంత ఎమోషన్ అనే దాని మీద మొన్న ఆయన రోడ్ షోలో చూస్తే మనకు బాగా అర్థమైనటువంటి విషయం. అంటే మొత్తం అక్కడ ముందు మాట్లాడిన మాట ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమంటాడు, అసలు ఈ పార్టీని లేకుండా పోతా, మీ పార్టీ ఎక్కడ ఉంటుంది, అది ఉంటుంది, 25 మంది డేట్లతో సహా చెప్తున్నాడు, కొంతమంది మందులు చెప్పిండు. రోడ్ షో వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఎంత ప్రయోజనం అనగురిందంటారు? రోడ్ షో బీఆర్ఎస్ పార్టీని పార్టీ లైవ్లో వేవ్ అలా దానిలో స్టేబుల్గా ఉన్నది అనే విధంగా, ఎందుకంటే ఓడిపోయినటువంటి పార్టీ అవును, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి క్యాడరు మిగతా వాళ్ళంతా ఒక స్తబ్దుగా ఉండి నిరాశలో ఉన్నటువంటి సమయంలో కేసీఆర్ చేసినటువంటి బస్సు యాత్ర వాళ్ళలో మరొక చైతన్యాన్ని, వాళ్ళని ఒక యాక్టివ్ మోడ్లోకి తీసుకురావడానికి చాలా ఉపయోగపడ్డది. క్యాడర్కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడ్డది. ఇంకా ప్రజలు చేసుకున్న రిసీవింగ్ ఎట్లుందంటే కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది, కేసీఆర్ మా జీవన విధానాన్ని మార్చిండు అనే ఇంప్రెషన్ మాత్రం ప్రజల్లో ఉన్నది. ఎందుకంటే నెక్స్ట్ బస్ యాత్ర సందర్భంగా వివిధ చోట్ల పోయినప్పుడు హోటల్ దగ్గర ఛాయ్ తాగడము, ఇదన్నీ ఒక ప్రజలను అట్రాక్ట్ చేసింది చాలా. దానికంటే ఆయన మీద ఉన్న అపోహలు ఊహలు కూడా నిజం తొలగిపోయే విధంగా అవన్నీ చేసినాయి. అవును, కేసీఆర్ మీద చెడు అభిప్రాయం క్రియేట్ చేసినటువంటి వాళ్లకు ఈ బస్ యాత్ర ద్వారా మొత్తం కేసీఆర్ అంటే ఏంటి అనేది మరింత ప్రజలకు దగ్గర అయ్యే విధంగా చిన్న పిల్లలకు చాలా అట్రాక్ట్ అయ్యి, చిన్నపిల్లలు కేసీఆర్ గారు ఒక హోటల్ దగ్గర ఉంటే చిన్నపిల్లగాడు వచ్చి చాలా ఈజీగా నువ్వు ఎప్పుడు పుట్టినావు, మీరు ఎప్పుడు పుట్టిరు, ఇట్లాంటి అసలు ఇంట్రెస్టింగ్. ఎందుకంటే పిల్లలు అట్రాక్ట్, కొత్త నెక్స్ట్ జనరేషన్ ఇంత ఎందుకు తెలంగాణ తీసుకురావడం, తెలంగాణ కార్యసాధకుడిగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ప్రజలకు వాళ్ళకు నిరంతరం ఆయన టచ్ చేయాలి, ఆయన దగ్గర నుంచి చూడాలి అనే కోరిక అక్కడ కనిపించింది. కేసీఆర్ బస్ యాత్రలో అది కనిపించింది. ప్రజలు చేసుకున్న తీరు కేసీఆర్ని దగ్గర నుంచి చూడాలనే కోరిక చాలా మందికి ఆ యాత్రలో కనిపించింది. ప్రజలకు మరింత దగ్గర అయిన విషయం అయితే ఈ బస్ యాత్ర. దాంతో క్యాడర్లో బూస్ట్ వచ్చింది, పార్టీలో బూస్ట్ వచ్చి ఫైట్ చాలా తీవ్రమైన ఫైట్, ట్రయాంగిల్ ఫైట్ జరిగింది. అన్ని చోట్ల ట్రయాంగిల్ ఫైట్కి వచ్చేసి ఇదే అంటారు ఆయన. నల్గొండ జిల్లాని స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితేనేది ఖమ్మంలో కానీ మీరు అన్నారు ఒక మాట, అంటే కాంగ్రెస్ కనపడుతున్న సీట్లే అంటే ఖమ్మం నల్గొండ. ఆయనకు ఆ రోడ్ షోకి వచ్చిందని నేను ఉన్నా కాబట్టి అసలు ఆ రెస్పాన్స్ చూడాలి. అసలు ఎక్కడ చూసినా కూడా జనం ఇసుక వేస్తే రానంత జనం వచ్చిండ్రు. అక్కడ ఎందుకు బీఆర్ఎస్ గెలవకూడదు, ఎందుకు గెలవదు అంటారు? అంటే
నల్గొండ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి కూడా బలంగా ఉన్నటువంటిది అంశం. అదే సందర్భంలో అసెంబ్లీ సమయంలో ఈ పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి సందర్భంలో ఎమ్మెల్యేలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండడం, బీఆర్ఎస్ అయితే ఎమ్మెల్యే ఇదే విషయంలో 2019లో 2019లో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్న ప్లేస్ లో కూడా కాంగ్రెస్ గెలిచింది కదా మరి. గెలిచింది. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి రాదని ఏం లేదు. అదే అంటారు, ఎందుకు రాకూడదు ఇప్పుడు కూడా. ఎందుకంటే రైతాంగం ఇబ్బంది ఉన్నది, ఇవన్నీ ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పరిస్థితి పునరావృతం కావచ్చు, కాకూడదని ఏం లేదు, అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కూడా ఉన్నటువంటి నెట్వర్క్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నీకు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినంత మెజారిటీ చాలా నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి అంత మెజారిటీ రాదు. నల్గొండ ఉన్నాయనుకో, నల్గొండ నియోజకవర్గమే తీసుకోవాలి, అసెంబ్లీ దాదాపు 40,000 తోటి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు అంత మెజారిటీ వచ్చేది కనిపించట్లేదు. ఏ నియోజకవర్గంలో కూడా అంత మెజారిటీ లేదు. అందుకే కొన్ని ఫలితాలు అటు ఇటు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఏదో గెలుస్తాము అని కాన్ఫిడెంట్గా కాంగ్రెస్ పార్టీ ఉన్న నియోజకవర్గాలు కూడా షాకింగ్ గురయ్యేటువంటి ఫలితాలు వచ్చే అవకాశం కూడా అంతా. ఎందుకంటే వివరించినటువంటి తీరు ఆ రకంగా ఉంది, జీర్ణించుకోలేకపోతున్నారు రైతాంగం. కానీ అరే ఒక్కసారి ఇట్లయిపోయి వస్తుందా రాదా అనేటువంటి అన్ని పథకాలు ఉంటాయా పోతాయా అనే ఒక అనుమానం క్రియేట్ చేసినటువంటిది. ఇంకొకటి కొంత ముఖ్యమంత్రిని చూసినటువంటి వ్యవహారం, ఇట్లాంటి బూత్ పదాలు చూడడం, ఇవన్నీ ముఖ్యంగా ఖమ్మం నల్గొండ జిల్లా వాళ్ళు ఇట్లాంటివి జీర్ణించుకోనటువంటి అంశం ఉంటుంది. ఆ మెంటాలిటీ ఉంటుంది. ఆ నేపథ్యంలో ఇవన్నీ ప్రభావం చూపించబోతున్నాయి. ఈ ప్రభావం చూపించబోయే రిజల్ట్ రాబోతుంది. ఇది ఆయన రెఫరెండం అన్నాడు, ముఖ్యమంత్రి గారు రెఫరెండం అన్నారు. రెఫరెండం అనుకున్న రిజల్ట్ 14 స్థానాలు రాకపోతే ఏం చేస్తాడు చెప్పలే, రాజీనామాకు సిద్ధపడలే. రెఫరెండం అన్నాడు, ఛాలెంజ్ రాజీనామా, ఇతరుల హరీష్ రావు రాజీనామా అంటే ఛాలెంజ్ అంటుంది తప్ప రాజీనామాకు సిద్ధమవుతాడు. ఇప్పుడు ఇటువైపు కూడా రెఫరెండం అన్నాడు. రెఫరెండం అయితే ఇప్పుడు వాళ్ళ పార్టీ నుంచే మొదలవుతుంది. ఆయన అనుకున్న స్థానాలు 14 రాకపోతే వాళ్ళ పార్టీలో ముఖ్యమంత్రి నాయకత్వంలో పోయినాము. ఆర్థికంగా కూడా పార్టీ బాగా ఖర్చు పెట్టింది అన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల కంటే. అయినా అనుకున్న రిజల్ట్ రాకపోతే మాత్రం రిఫరెండం అన్నావు కదా, రిఫరెండం అంటే మిగతాదంతా ఎట్లున్నా ముందైతే పార్టీలో ఒక అసమ్మతి మాత్రం పెరిగే విధంగానైతే ఉంటుంది. అదే చెప్తున్నా.